ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటే పేద ప్రజల కడుపు కొట్టడానికే కానీ మాత్రం పేదోళ్ళని కొట్టి ఉన్నోళ్ళకి పెడతారన్న. ఇది కరెక్ట్ అన్న. ఎందుకనంటే తెలుసా, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్, పబ్లిక్ పేదల గవర్నమెంట్ అన్నది. ఇక్కడ పేదల గవర్నమెంట్ అన్న. ఇదే అన్న మా పరిస్థితి. మా బీరోలు చూడండి, మా బట్టలు చూడండి, మా పరిస్థితులు చూడండి. ఇదే అన్న. ఇంత కఠిన అన్న. ఇది రౌడీజం చేస్తుర్రా గవర్నమెంట్ పేదల పబ్లిక్ మీద, లేకపోతే దౌర్జన్యం చేసి గుంజుకుంటుందా అన్న? 18 సంవత్సరాల నుంచి నిండని ఫుల్ ట్యాంక్ ఈ రోజు నాడు ఎప్పుడు నిండింది అన్న? చూపించండి ఒకసారి. 18 సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎవరికి కానీ మేము ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చింది లేదు. మా ఇండ్లకి నీళ్ళు వచ్చింది లేదన్న. మా ఇండ్లకి నీళ్ళు వచ్చింది, ఒక్క చుక్క నీళ్ళు నిలబడడం లేదన్న మా దగ్గర. కానీ ఈ రోజు నాడు వచ్చి మావే కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న? మీరు చెప్పండి. గవర్నమెంట్ వచ్చి మీదే మొత్తం పేదవాళ్ళనే కొలాబ్ చేస్తుందన్న. ఇప్పుడు ఒక చిన్న మాట, విల్లాస్ ఉంది, ఎందులో ఉంది? అది కూడా మన చెరువులనే ఉందన్న. నా దగ్గర